హలో ఆల్, ఇవాళ మనం ఆగ్రా నుంచి మధురాకి వెళ్ళబోతున్నాం. మధురా, గోకులం ఇవన్నీ చూసేసొద్దాం. వచ్చేయండి, చూసేద్దాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి టిఫిన్ తిందామని ఒక చోట ఆగాం. ఎక్కడ చూసినా మన ఇడ్లీ పూరీలు అయితే కనిపించలేదు. సో ఈ కచోరీలు, జిలేబీలు ఏంటో ఇంకా మిగతా వాటి పేర్లు అయితే నాకు తెలియదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ పూరీయే అంట. సో పొద్దున్నే గులాబ్ జామ్ కూడా చేసి పెట్టారు చూడండి. ఇంక ఇక్కడ ఒక్క చోటే పోహా ఉంది. సరే ఏది నచ్చకపోతే ఆ పోహా అయినా తినచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. కానీ వీళ్ళంతా ఏంటో పొద్దున్నే ఇంత ఆనందంగా ఆ కచోరీలే తింటుంటే సరే బిఏ రోమన్ ఇన్ రోమ్ అని చెప్పేసి మేము కూడా వాటిని ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసామన్నమాట. అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉండింది, బాగానే తిన్నాం. సో యాజ్ యూజువల్ ఫస్ట్ నేనే ట్రై చేసా. సో బాగుందని చెప్పిన తర్వాతే మా వాళ్ళు మిగతా వాళ్ళు తిన్నారనమాట. సో అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే తినేటప్పుడు బాగున్నాయి కానీ సాయంత్రానికి నా గట్టయితే ఈ మసాలాలు యాక్సెప్ట్ చేయలేదు. బాగా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అసలు తినలేదు ఎక్కడ కూడా. అవి జిలేబీ, గులాబ్ జామ్, పోహా అన్నీ ట్రై చేసాం కానీ అన్నీ అప్పటికప్పుడైతే టేస్ట్ బాగానే ఉన్నాయి కానీ తర్వాత అయితే చాలా ప్రాబ్లం అయింది ఆ మసాలాలతో. నాకు అస్సలు నచ్చలేదు. సో అలా మొత్తం అయిపోజేసుకొని ఫస్ట్ అయితే గోకులంకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే టెంపుల్ 12 తర్వాత ఉండదని చెప్పేసి ఫస్ట్ గోశాల అయితే ఉంది ఇటు సైడ్, రైట్ సైడ్. సో కృష్ణుడు అంటేనే గోవులు కదా. సో ఫస్ట్ గోశాల దర్శనం తర్వాతే టెంపుల్కి వెళ్ళాం. సో ఈ గోకులంలో వచ్చేసి మనల్ని కృష్ణుడు చిన్నప్పుడు పెరిగిన ప్లేస్ అన్నమాట. వసుదేవుడు కంసుడి బారి నుంచి కృష్ణుడిని కాపాడడం కోసం మధుర నుంచి ఈ గోకులంకి తీసుకొచ్చి నందమహారాజు దగ్గర వదిలిపెట్టాడు. సో దీన్ని నందాస్ హౌస్ అంటారు. ఈ హౌస్లోనే కృష్ణుడు తన చిన్నతనం అంతా, బాల్యం అంతా 10 సంవత్సరాలు ఇక్కడే గడిపారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన లీలలు, చిన్నప్పుడే ఆటలు అవన్నీ కూడా ఈ ఇంట్లో ఇక్కడే జరిగాయంట. ఇతడు మా గైడ్ అన్నమాట. సో ఇతనే మొత్తం అక్కడ ఉన్న విశేషాలన్నీ చెప్పాడు, ఆ హిస్టరీ అదంతా చెప్పేశాడు. సో ఏం లేదండి, ఆ టెంపుల్ వచ్చేసి మనకి 84 పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారంట. మొత్తం ఆ 84 పిల్లర్స్ మీదనే ఈ ఇల్లు మొత్తం నిలబడింది. ఇప్పుడు గుడి అంటున్నారు, అప్పుడు ఇల్లు అనమాట. సో కృష్ణుడు ఉన్నింది ఈ ఇంట్లోనే, తిరిగింది ఇక్కడే, ఇదే ఆడుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ 84 పిల్లర్స్ ఎప్పుడు లెక్క పెట్టినా 84 రావు, మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే కృష్ణుడు ఇక్కడే ఆడుకోవటం, మన్ను తినటం, యశోదమ్మతో చెవి మెలిచుకోవటం, సో ఇవన్నీ కూడా ఇక్కడే జరిగాయి. అండ్ తిన్న తర్వాత వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఆయన వెన్న దొంగతనం చేసేసి తినేసి వస్తాడు కదా. తిన్న తర్వాత మూతి బట్టతో తుడుచుకోకుండా చేత్తో అనుకొని స్తంభాలకు అలా పూసేవాడంట. అలా పూసి స్తంభాలైతే ఎంత స్మూత్గా అయ్యాయంటే పసిపాప బుగ్గల్లాగా అంత స్మూత్గా ఉన్నాయి. నిజంగా దేవుడు లేడనే వాళ్ళకి ఇలాంటివి చూపించాలనిపించింది నాకు. చూడండి కన్నయ్య బాలగోపాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. వీడియో అంతా క్లారిటీగా లేదు కానీ బట్ చాలా బాగుంది. గుడి అయితే చాలా బాగా అనిపించింది. వెన్న చిలుకుతూ ఇక్కడ ఒక గోపికను పెట్టారనమాట. సో అక్కడ కృష్ణుడు చిన్నప్పుడు పెరిగాడు కాబట్టి సో అక్కడ ఒక ఉయ్యాల్లో చిన్న కృష్ణయ్యని పెట్టి మనతో దాన్ని ఊపిస్తున్నారు కూడా ఉయ్యాలని. సో అలా కృష్ణయ్యను ఊపేసి అక్కడ బొట్టు కూడా పెట్టారు. అది ఇంతకుముందు కూడా వీడియో పెట్టా. బయటికి వచ్చిన తర్వాత ఏం ట్రై చేస్తాంలే అనుకున్నాం కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చి వెన్న తినకుండా వెళ్తా ఎలా అని చెప్పేసి ఒక్కొక్క గ్లాస్ తీసుకొని ట్రై చేసాం. సో సూపర్ టేస్ట్ అనిపించంగానే తర్వాత ఎవరి గ్లాస్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని మళ్ళీ తాగేశారు అనుకోండి. నిజంగా ట్రస్ట్ మీ, లైఫ్లో అంత టేస్టీ వెన్న, అంత టేస్టీ మజ్జిగ ఎప్పుడు తీసుకోలేదు నేనైతే. అంత బాగున్నాయి. మరి కృష్ణుడి మహిమ అక్కడ ఇంకా జరుగుతూనే ఉందేమో. చాలా చాలా బాగుంది. అతను చిన్నగా కొంచెం పాలకోవ కూడా పెట్టించాడు అనమాట వెన్న దగ్గర. ఆ పాలకోవతో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే ఆసమ్. నేనైతే కప్పు మొత్తం. సో అలా గోకులం అయిపోయిన తర్వాత మధురాకి వెళ్ళాం. అక్కడ మొబైల్ అలౌ లేదు కాబట్టి అక్కడ ఏమీ నేను వీడియో తీయలేకపోయా. సో మీకు నచ్చితే లైక్, కామెంట్ ప్లీజ్.